సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎన్టీపీసీ టీటీఎస్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు అభయాంజనేయ స్వామి దేవాలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అభయాంజనేయ స్వామిని ఆకులతో అలంకరించి ఆకుపూజ చేశారు. మహిళలు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి పారాయణం చేస్తూ భక్తిని చాటుకున్నారు. సంకష్ట చతుర్థిని సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు నందకిషోర్ గౌడ్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు గోపీనాథ్ స్వామి ప్రసాదాచారి మాట్లాడుతూ మంగళవారం సంకట చతుర్థి రావడం మహా విశేషమని, దీన్ని అంగారక చతుర్థి అని అంటారని తెలిపారు. ఈ విశిష్టమైన రోజున గణపతి, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మూలంగా మహాశక్తులు పుణ్యం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామచంద్ర గౌడ్, కిషన్ రావు, అమరేశ్వరరావు, కేఎస్ఎన్ రావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంగారక చతుర్దశి అది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈరోజు ప్రత్యేకంగా ఏంటి అంటే ఈ అంగారకం మంగళవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థి. విఘ్నేశ్వరుడికి మన విఘ్నాలు తొలగించుకోవడానికి ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటిది మనం పూజ చేస్తూ ఉంటాం. కానీ ఈ అంగారక చతుర్దశి వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితం అనేటువంటిది ఈ స్వామికి ఈవేళ అంత విశేషమైనటువంటి పర్వదినం. ఈవేళ ఎవరెవరైతే వారి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి కోరికలను ఆ విఘ్నేశ్వరుడు మీ అందరికీ కూడా ఆ కోరికలను తీర్చి మిమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చేయాలి అని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తున్నాం. గణేశుడి సంకష్ట చతుర్థి సందర్భంగా ఈరోజు మంగళవారం విశేషం ఏంటంటే మంగళవారం రోజు సంకష్ట చతుర్థి రావడం విశేషం. ఇది అంగారక చతుర్థి అంటారు. ఎప్పుడో ఒకసారి మంగళవారం వస్తుంది. ఆ మంగళవారం ఈరోజు రావడం విశేషం. అలాగే మన ఆలయంలో ఆలయంలో గత 15-20 సంవత్సరాల నుంచి ప్రతి సంకష్ట చతుర్థి చక్కగా ఇక్కడ గణపతికి పంచామృతం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదం చాలామంది భక్తులు పాల్గొని దాని యొక్క అనుగ్రహం పొందుతున్నారు. అక్షరమాలను పట్టి